హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పెడేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ముందుగా అందరు వ్యూవర్స్ దయచేసి వీడియోని మీ యొక్క గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వాట్సాప్ గ్రూప్స్లో సద్గుణవంతుడు సుగుణాకర్ రాజు 30 సెకండ్ల ఆపరేషన్తో రికార్డు. వైద్యుడిగా విశిష్ట సేవలు, సేవా కార్యక్రమాలలో తనదైన ముద్ర. 16 సార్లు బెస్ట్ డాక్టర్ అవార్డులు. వాస్తవానికి ఇలాంటి డాక్టర్లు ప్రజలకు కావాలి. ఇటువంటి మంచి నిపుణులైనటువంటి డాక్టర్లు మనకు కావాలి. ప్రజల సేవ కోసం, ప్రజలకి నిత్యం ఇలాంటి డాక్టర్లు ఉంటే హాస్పిటళ్లలో మనం చూడొచ్చు. ఈనాడు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పత్తకు కూడా ఉండరు. ఈ బయట ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ జీతాలు తీసుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో బయట ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవాలి, బయట చికిత్సలు చేసుకోవాలని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు. మనకు మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉన్నప్పుడే ప్రజలకి ఈ ఉచిత పథకాలు కూడా అవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే నాడు రోగాలు నొప్పులు వస్తే ఆర్థికంగా బాగలేక గవర్నమెంట్ హాస్పిటల్ పైన డిపెండ్ అయ్యేటటువంటి ప్రజలు ఉంటారు. కాబట్టి హాస్పిటల్లో మంచి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉండాలి. సో ఇలాంటి డాక్టర్లు కూడా ప్రజాసేవకు ఎంతో పూనుకుంటారు. మరి డాక్టర్ గారు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. ఎందుకంటే నిత్యం ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం కూడా డాక్టర్ గారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు. 16 సార్లు బెస్ట్ డాక్టర్ అవార్డు తీసుకున్నటువంటి సుగుణాకర్ రాజు గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాం. నేతన్నల మహాసభ సూపర్ హిట్. హలో పద్మశాలి చెలో హైదరాబాద్ పిలుపుకు యావత్ పద్మశాలి లోకం స్పందించింది. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన వారే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో స్థిరపడిన పద్మశాలీలు సైతం పెద్ద ఎత్తున మహాసభకు తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన నేతలతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆదివారం మధ్యాహ్నం నుంచే పద్మశాలీలు కులస్తులతో దద్దరిల్లింది. ఆట పాటలతో ఆ ప్రాంతం మారుమోగింది. అయితే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రత్యేకం ఆకర్షణగా నిలిచింది. పద్మశాలి బిడ్డల పోరాటం, త్యాగం లేకుంటే అసలు తెలంగాణ ఉద్యమమే లేదని గుర్తు చేశారు. పద్మశాలీల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానంటూ సీఎం హామీ ఇవ్వడంతో సభ ప్రాంగణం అంతా ఒక్కసారిగా చప్పటితో హురెత్తింది. ఆశించిన దానికంటే అధిక సంఖ్యలో జనం రావడంతో పద్మశాలి నేతల్లో నూతన ఉత్సాహం వచ్చింది. చాలా మంది తరలి రావడం జరిగింది పద్మశాలి సభకు. అయితే నేతన్నలంతా కూడా మరి వారి యొక్క విలువలను ప్రభుత్వాలు గుర్తించాలి. వారికి సహాయార్థకంగా ఏదైతే స్కీమ్స్ కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నేతన్నలకి, పద్మశాలీలకు సపోర్ట్ఫుల్ గా ఉంటుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. పద్మశాలి నేతల్లో నూతన ఉత్సాహం హోరెత్తించిన కులస్తులు, ఆట పాటలతో దద్దరిల్లిన ప్రాంగణం, ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన నేతన్నలు ఆకట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రసంగం, అభివృద్ధిలో భాగస్వామిని అవుతానంటూ సీఎం హామీ. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నారు. ఆ నేతన్నలు, పద్మశాలీల ఓట్లు కూడా చాలా కీలకంగానే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్క విషయం పైన ఎక్కడ ఓట్లు ఎక్కడికి తీసుకురావాలన్నట్టుగా బాగా తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా నేతన్నలను ఆదుకోవాలి, రైతన్నలను ఆదుకోవాలి. ఈనాడు ప్రతి ఒక్కరిని ఆదుకునేటటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కాబట్టి నేతన్నలకి, పద్మశాలీలందరికీ కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. 24/7 అందుబాటులో ఉంటా నూతన పోలీస్ కమిషనర్ సుప్రీత్ సింగ్. స్వాగతం పలికిన సిబ్బంది. ఏదైతే నూతనంగా మరి ఛార్జెస్ తీసుకోవడం జరిగిందో, సో 24/7 ప్రతి ఒక్కరికి అందరికి అందుబాటులో ఉంటా. నా ఉన్నటువంటి వృత్తిని ఖచ్చితంగా నేను ఏదైతే నాకు ఇచ్చినారో, ప్రజల హక్కు ఇచ్చినారో దానికి సక్రమంగా నేను నిర్వర్తిస్తానట్టుగా కూడా చెప్పడం జరిగింది మన ఆఫీసర్ గారు. అమ్మ భాషకు ఆదరణ. సిబిఎస్ఈ, ఐసిఎస్సి స్కూల్స్లో తెలుగు బోధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఏదైతే తెలుగు భాష ఏదైతే ఈనాడు సిబిఎస్ఈ సిలబస్ అని, ఐసిఎస్సి సిలబస్ అని చెప్పేసి ఉందో, సో తెలుగు ఖచ్చితంగా అమ్మ భాషని దాంట్లో పొందుపరచాలన్నట్టుగా, సో ఖచ్చితంగా జరగబోతుంది అన్నట్టుగా మనకు వివరణ రావడం జరిగింది. రేపు ములుగులో గవర్నర్ పర్యటన. దత్తత గ్రామాల్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ దివాకర్ టిఎస్. అయితే అభివృద్ధిలో భాగంగా రేపు ములుగులో గవర్నర్ పర్యటన జరగబోతుంది. దత్తత గ్రామాల్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లే మనకి ఇక్కడ వివరణ రావడం లేదు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈనాడు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ ప్రజెక్షన్ వార్తా విశేషాలు. దయచేసి పబ్లిక్ అందరు సపోర్ట్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్లో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ సెలవు. తిరిగి మరలా రేపు కలుద్దాం.